वज्रकाय महावीर विक्रम मारुति नंदन हनुमा। అబ్బా ఎండ పొడకత్తే పానం మంటంది. చలి పాడగానే బగ్గ పెట్టి పాడైతుంది. మొన్నటిదాకానేమో ఉడకపోసింది, మళ్ళీ ఇప్పుడు చలి పెడుతుంది. మరి ఇంట్లో గరం కోట ఏడుందో ఏమో, లెంకులాడే పిండి వేసుకొని అన్న వేసుకోవాలి. నా పెండ్లం ఇంటికాడ ఏం చేస్తుందో ఏమో, ఆలస్యంగా ఇంటికి పోతే ఇంతసేపు ఎటు పోయినామని లొల్లి పెడుతుంది. జల్ది పోవాలి. సిరి ఏం చెప్తాంది ఇది? పిలిచినా కూడా వినబడినట్టే చెప్తుంది. సిరి ఏం చెప్తానవే? ఏంది ఏమో పిడుగు పడ్డట్టే పిలుస్తావు. అయితమే గాని ఇప్పటిదాకా ఎటు పోయినావు? ఏ కోపన్ భయం ఇత్తురో లేదని చూసొచ్చింది. ఇత్తుండ్రట మరి? మంది బాగున్నారే, అప్పటికి పోయి తీసుకొద్దంతి బియ్యం. సరే గాని ఎందుకో పిలిస్తేవి ముచ్చట చెప్పపోతివి? చలి బాగా పెడుతుంది కదనే, గరం కోట ఏడుందో పిండి పెట్టి వేసుకుంటా. మా విండినా గాని అయితమే గాని సట్టి వారాలు అయిపోయినాయి. చికెన్ తెమ్మనే చెప్తిని, అట్టికనే చేతులు ఉప్పుకుంటా వచ్చినావు. చికెన్ ఏది? హర్రే హర్రే మర్చిపోయినే, మరి ఇప్పుడు పోయి తెత్తది. ఏమద్దుతి, నువ్వు ఇప్పుడు పోయినావంటే మళ్ళీ పగటీలు కత్తావు. ఇంట్లో ఏదన్నా ఒకటి వేసుకొని తిందాంతి. ఏ గట్లనకే, నీ మీద నాకు ప్రేమ లేదా చెప్పు, ఇప్పుడు పోయి తెత్తది. ఓ మా ఉన్నది ప్రేమ. కొత్త బుచ్చగాడు పొద్దెరగనట్టు నన్ను మొత్తానికి మర్చిపోయినావు. మొత్తం ప్రేమ లేకుండా అవుతాంది, పెళ్ళం గుర్తు లేకుండా అవుతాంది. అట్లా కాదే బంగారం, నీ మీద ప్రేమ లేనిదే మొన్న కమ్మలు చేయించిన గొలుసులు చేయించిన చెప్పు. ఓ తెంచినవు గొలుసులు, చుట్టూ గజ్జలు పెట్టించుకరమ్మంటే ఒక దగ్గరనే గజ్జలు పెట్టించినావు. బాగా ప్రేమ ఉంటే నేను చెప్పినట్టు చేయకపోతావా? ఇగో బియ్యం కాడికి ఏన్నే రాంగ తెత్తా అనుకున్నా, ఏం పుట్టిందో మళ్ళీ మర్చిపోయినా. ఏమనుకోకే. నువ్వు చికెన్ తెస్తావని అల్లం వెల్లిగడ్డ కూడా నూరు పెట్టిన. చికెన్ వండుకొని జల్దీ పొలం కాడికి పోదామని. ఏం చేద్దాం, నువ్వు ఎటు పోతే అటైనా ఇక తొక్కేసుకొని అన్న సర్ది పెట్టుకొని పోదాంపా. అబ్బా నా పెళ్ళం మంచిది, నన్ను ఎంత మంచిగా అర్థం చేసుకుంటావే. గీ తీయటి మాటలతోనే నన్ను షెట్ ఎక్కిస్తావు. ఇక నాడు సర్ది కట్టుకొని చేనుకాడికి పోదాం. రాయల్లేని ఫీల్డ్ మీద రయ్యున పోతావు పిల్లగా, రాత్రిరంతా కలలకొచ్చి జాతర చేస్తావు. మనసు పాడుగాను అత్తాడు. ఏందే అన్న? ఇగో సిట్టి పైసలు లెక్క ఎత్తున్నాం దా. అత్తనా అందరూ ఒక కానే కూర్చున్నారు మంచిగా. సారా సేను ఇగో సంగమి సిట్టి లెక్కలేసినాము, అన్ని ఖర్చులు పోను 2000 రూపాయలు మిగిలినాయి సదర్లా. ఇప్పుడు 2000 రూపాయలతోటి ఒకళ్ళేమో తీసుకుందాం మనిషికి ఎన్నంత అని అంటారు. తిరుపతి అన్ననేమో తీసుకునొద్దు, ఎట్లాగో రేపు 31st ఉంది కదా, పొత్తుల ఆ 2000 రూపాయలతోటి దావా చేసుకుందాం అంటాడు. మరి నువ్వేమంటావు? ఇంకేందే 2000 మిగిలినాయి అంటారు, చేసుకుందాం. నేను చెప్పలేదా సీనుగాడు ఒప్పుకున్నాడని? సరేరా సీను, రేపే 31st మనం అందరం 4 గంటలుగా అట్లా అందరం రెడీగా ఉండి మంచిగా అన్ని రెడీ చేసుకొని కూర్చుందాం. ఇక రేపేరా 31. అంటే రేపు మంగళవారం కదనే, నాకు ఒక్క పొద్దు నేను తినా ఉండుండి ఈ 31st నాడు వచ్చింది. ఎందుకు మంగళవారం అంటే ఒక్క పొద్దారా? నువ్వు తినవా? ఒక్క పొద్దు నాడు నేను తినా తాగనే, నా వంతుకు ఎన్ని పైసలు అట్టాన్ని ఇచ్చేయి. నీ ముందే అనుకున్నావురా ఎవరికి పైసలు ఇచ్చేది లేదని. నువ్వు తిన్నా తినకున్నా తాగినా తాకున్నా కూడా పైసలు నీకు ఇస్తే అదే మిగులుతాయిరా.
ఇది ఎక్కడి పాపమే ఇట్లుంటదా? నువ్వు మందు తాగుకుంటే ఏంద్రా కూలింగ్ తీసుకొచ్చుకొని కూర్చుంటే అందరితో తాగు ఏమైతుంది? పొత్తుల దావతేనే. మీరేమో తినుకుంటా కూర్చుంటే నేను చూసుకుంటా కూర్చోవన్నా, మీరేమో తినుకుంటా కూర్చుంటే నేను చూసుకుంటా కూర్చోవన్నా. నా వంతుది ఎట్లా ఇడిచిపెట్టాలి? విడిచిపెట్టకుంటే నీ వంతు తినడానికి వాళ్ళని కూర్చుంటే పెడతావారా? ఎవరో ఎందుకురా, నీ పెళ్ళాన్ని కూర్చుండబెట్టు, ఆమె తింటది, నువ్వు కూలింగ్ తాగుతావు, లెక్క బరాబర్ అవుతుంది. గట్లయితే నడుతుందా? ఏం చేస్తావురా, అంత మనమేనే నడుతుంది, ఏం కాదు. అరే శీను, ఇదే అసలే మందు దావతు. ఆ మొగోళ్ళ ఆడి మంచి కూర్చుంటూ లేదో తెలుసుకోరా. ఏ నా పెండ్లానికి నీసంటే పానమేనే. మీరు దూరపోల్లా మనోళ్ళైనా మన ఆడకట్టోళ్ళైనా ఒప్పుకుంటది. నా వంతుది ఎట్లా ఇడిచిపెడతా? సరేరా, నీ ఇష్టం మరి. అరే రేపు పగటిలో స్టార్ట్ చేస్తాం మరి దావతు. సరేనే. ఆ. సరే. అరే నువ్వు అట్లా రాత్రి స్టార్ట్ చేసాము రాత్రి మాకు ఏ బరాబర్ అచ్చుడే. చంద్రా మరి. సరే సరే. మరి మేము అందరం బయట కూర్చున్నట్టే కూర్చొని చంద్రా మరి. ఏ మాట అంటే మాటనే అచ్చుడే. రా చంద్రా మరి. ఇప్పుడు ఎంత 4 కిలోల చికెన్ చెప్పాలా? కానీ సరిపోతుందా మరి 4 కిలోలు? నాకు సిరి నువ్వు గీడున్నావా? నువ్వు ఇంటికాడ ఉన్నావు కావచ్చు అని ఇంటికాడ చూసేస్తాను. గంజుపిండి పెడదామని కళ్యాణ కోసం వచ్చిన. నీకు ఒక శుభవార్త చెప్తాను వచ్చింది. ఏందో అశుభవార్త. అది చెప్పిననుకో నువ్వు మస్తు సంబరపడతావు. ముందుగాల ముచ్చటేందో చెప్పు. అది సంబరపడేదా బాధపడేదా నేను చెప్తా గాని. నువ్వు నిన్నటి నుంచి చికెన్ అని కలవరెత్తున్నావు కదనే, ఇవాళ నీకు చికెన్ తినబెడదామని అనుకుంటున్నా. అబ్బో, పెళ్ళం మీద ప్రేమ బాగానే పెరిగినట్టున్నది. మరి చికెన్ తీసుకొచ్చినావా? చికెన్ తీసుకొచ్చుడు కాదే, డైరెక్ట్ అండిపిస్తున్నా, పోయి తినుడే ఇక. అండి పిచ్చుడా, ఎందుకు అనడానికి నేనున్నా కదా. అది పొత్తుల దావతే, సదర్లు అండిపిస్తున్నాం, ఇక మనం పోయి తినుడే. పొత్తుల దావత? ఎవలి పొత్తు ఎవలెవలు తినుడు, ఎవలి పొత్తు ఎవలెవలు తినుడు? ఇగో మన ఆడకట్టుకు పొదుపు సంఘం అని చిట్టు ఉంది కదనే, అందులో అన్ని లెక్కలు చూడంగా 2000 వెళ్ళినాయి. ఆ 2000 పంచుకుంటే ఏ పాట అయితే ఎవ్వరికి సరిపోవు. అందుకే ఈ 31st దావత్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు అదే దావకు మనం పోదాం. అవునా? మరి ఆ దావతకు ఎవలెవలు వస్తుండ్రు? రాకేష్ అన్న, సుదర్శన్ బావ, రామన్న, కదుడ్డకు దుడ్డేమో ఒద్దోలు ఉండడాయే, గద్దుగులం తిరుపతి, కదుడ్డకు దుడ్డేమో ఒద్దోలు ఉండడాయే, గద్దుగులం తిరుపతి, అందరు అత్తుర్రు. మనం కూడా పోదాం పైగా. అలా పిల్లలు అత్తలేరా? ఏ అత్తలేరే. మరి మానం దక్కోడగా మొగోళ్ళ దావతులా నేనెట్లా కూర్చుంటా? ఏ నాకు ఒక్క పొద్దు కాదనే, మంగళారమై నేను తినా. అందుకే నా వంతు ఎందుకో కొట్టాలని నా పెండ్లంతో అత్తా అని చెప్పిన. సరే రమ్మని అన్నారు, పోవాలిగా. అబ్బో, ఎంత మంచిగా చెప్పొచ్చినావో. నేను ఎంతైనా కౌసుగొట్టదాన్నని తీసుకుపోయిగా మొగల దావతలో కూర్చున్న పెడతావా? అయినా ఇంతకు వాళ్ళు ఏమనుకుంటారు నేను అత్తే? ఓపిస్తుందనా, నీకేం తెలియదు. నీ వంతుది ఎందుకు ఇడిచి పెడతావురా, నీ పెండ్లాన్ని దొలకచ్చుకో అని అల్లే చెప్పిర్రు. ఇంకేందే ఇక. అయినా వాళ్ళు పరాయోళ్ళ మన ఆడకట్టోళ్ళైనా. చికెన్ ఉడికింది కావచ్చు, పోదాం పాయ జల్దీ. పీసిడి కొట్టి మొక్కపోడా చికెన్ తెమ్మంటే తీసుకుపోయి దావతలో కూర్చున్న పెడతానవా? ఇక బా పోదాం. బా చికెన్ గుమగుమలు ఆడుతుంది. ఎక్కడ అండిచ్చినవే? గుడలు వచ్చావు లేదా ఆ దగ్గర అందించిన అరే మస్తు ఆడుతుంది. వాసన కూడా మస్తు వస్తుంది. కానీ 20 జల్దీ వేసుకోరి. అబ్బో లేపురి వీడికి ఆలస్యమైంది. మనం 2ంటికే లేపుదాం అనుకున్నాం, 4 అవుతుంది. తీసుకుంటా మరి. 31st రోజు ఖాళీ ఉండదు కానీ 31st రోజు ఖాళీ ఉండదు కానీ తీసుకుంటానా? అబ్బా వాసన మస్తు వస్తుంది. మనిషి ఎట్లుంటది? మంచిది, మస్తు ఉంటది. మస్తుందనా, మంచి ఘాటు. మస్తు అండి. రేపు మళ్ళీసారి కూడా అండి మస్తు టేస్ట్ మంచిగా ఉన్నది. అందరికి అట్లా అండుతా. తిరుపతి అన్న సోబతి కాబట్టి లచ్చవ మంచిగా అండుతుంది. పాత సోబతి.
మంచిగా టేస్ట్ ఉండాలని మంచిగా మసాలా అల్లం వేసి మంచిగా అంటిస్తుంది. ఈసారి ఒక్క పొద్దునాడే 31 వచ్చే ఎట్లా తింటురు చూడు. ఓ సిరి నువ్వు మంచిగా తినే వాళ్ళు చూడు ఎట్లా తింటుర్రో, అందులు తిన్నట్టు తింటుర్రు. నువ్వెందుకు కూకుంటే ఇద్దరు అంతే, నువ్వే తిని మొత్తం వేసుకో. ఇంకా మాదేంటో నువ్వు తిను. అవు పిల్ల, ఇంత మందు పోయన్నా ఓ పెగ్గు తాగుతావా? ఏంది నీకు ఎట్లా కనబడతానా? బంతిలో కూర్చున్నావు నీ మర్యాద కొద్ది అడిగినా దానికే తప్పు పట్టుకోవాలి. అబ్బా గట్ల కోపానికి రాకే. ఓ అన్న నీకు ఎట్లా కనబడుతుంది నా పిల్లం? తాగేదాని లెక్క కనబడుతుందా? ఏదో తాగుతా అని మర్యాద కొద్ది అడిగినా నువ్వు కూడా గట్లా అంటున్నావేంద్రా? అంటే నా పెండ్లం ఎప్పుడైనా దాగంగా చూసినావా? ఇంకా మర్యాద కొద్ది అడిగినా అని అనబడుతుంది. ఏం మాట్లాడుతున్నావు? నోట్లోకి ఎట్లా వచ్చింది నీకు ఆ మాట? నా పెండ్లంకి ఇంత థమ్సప్ అన్నదాగా ఎరికేనా? వసిని పాపం పాడుగాను నేనేమన్నారా? పెళ్ళమ్మగులు నా మీదకే పడబట్టది. నువ్వు మంచిగా మాట్లాడినావని మెచ్చుకోమంటావా? ముద్దించుకోమంటావా? అరే నీ మెచ్చుకునడద్దు, నువ్వు నన్ను ముద్దించుకునడద్దు. నా పెగ్గేది నేను తాగుతారా? సిరి నువ్వు ఇటు జరిగే, నేను ఇటే జరుగుతుండు. జరిగిటు చూస్తాను చూడు. అమ్మో వీడు నా పెండ్లాన్ని కేసరి పెట్టేట్టున్నాడు. ఇట్లా చూస్తుంటాడు గుడ్ల గుప్పోలే. తిన్ను. ఇట్లా చూస్తుండు చూడు, ఆడవాళ్ళని నిన్నట్టు చూడనట్టు నెట్గా ఫోన్. తిని సిరి ఇప్పుడు ఏం కనబడది, తిను మంచిగా. నా ఐడియా ఎట్లుందే? నీ పాష్ పైన మోకర్ లెక్కనే ఉన్నది నీ ఐడియా. నా పెళ్ళంది క్యూస్ కూడా సపరించుకుంటూ తింటున్నావు ఏంది? సప్పుడు ఏంటో తినత్తలేదా? ఆడవాళ్ళని నన్ను చూడలే. ఇంద్రశ్రీనిగా చిన్న పెద్ద లేకుండా మాట్లాడతాను. చికెన్ మంచిగా ఉన్నది కదా అని సప్పరించుకుంటూ తింటున్నా, అది కూడా తప్పేనారా? చికెన్ మంచిగా ఉన్నది కదా అని సప్పరించుకుంటూ తింటున్నా, అది కూడా తప్పేనారా? చికెన్ తిని కూడా సపరిస్తున్నావా? నా పెళ్ళాన్ని చూసి కూడా సపరిస్తున్నావా అన్న గాయంత తెలియదా? ఎడ్డొన్న అనుకుంటున్నావు ఏంది? ఎడ్డి మొక్కపొడ, నేను గందుకే రానని చెప్పిన. ఓ మనవంతు తిందామని తీసుకొచ్చి కూర్చుండబెట్టి చూస్తానా ఇప్పుడు? నువ్వు ఆగే, నేను మాట్లాడుతున్నా కదా. ఏం మరదలు పిల్ల, ఎవరి మీద కొడితే వాళ్ళ మీదకే ఎగురుతున్నావు. ఏంది ఏం మాట్లాడతాను? ఎవరెగురుతాను? అడు చూడు ఎట్లా తింటాండో. నన్ను చూసుకుంటేనే తింటాండు. కళ్ళు ఎడబెట్టుకున్నావు, కళ్ళు దొబ్బినాయా నీకేమన్నా? ఓ అన్న నువ్వు కూడా నా పెళ్ళాన్ని అనబడుతుంది. మాటలు మంచిగా మాట్లాడు. దావత్ అన్నప్పుడు గవాన్ని పట్టించుకుంటారా? దావతులా గవన్నీ పట్టించుకుంటారని అనుకుంటేనే మళ్ళీ ఒక్క కన్ను మూసుకున్న పెళ్ళాన్ని చూస్తున్నావేంది? బొక్క గట్టుకున్నదని గట్టిగా కొరుకుతాను రా. అలా కళ్ళు మూసినట్టు కనబడదారా నీకు? అరే సీను ఏం లొల్లిరా? మరేంది అన్న, ఆయననేమో నా పెళ్ళానికి పెగ్గు పోతా అంటాడు, ఈయననేమో అన్నం తిని కూడా నా పెళ్ళాన్నే చూస్తాడు. నాకు రేషన్ రాదా? నేను మగోని కాదా చెప్పు. అరే అందరం మన దావతుల లొల్లి ఎందుకు? పోనీరా తిను, అంత మనమేనా తిను. ఏం తింటారా అన్న? నా పెళ్ళాన్ని చూడు ఎట్లా బాధపడుతుందో. మన వాళ్ళు అన్ని రోజులకి వచ్చినా గిట్టుంటదే గింటాడి బాయే. అవునే తిరుపతి అన్న,
పెద్ద తాగుతాను అడుగుతావా? మర్యాద కొద్ది అడిగినరా మన అందరం తాగుతున్నాం కదా, ఏదో ఇంత తాగుతుందని అడిగినా. ఏమో దానికి గంట కొన కోపం రావాలి. నా వాళ్ళని తొలకొచ్చిన కానీ ఇట్లా చేస్తారని అనుకోలే. అరే సీను గింత అవుతుందని గింత పొడుగు ఎత్తున్నావు ఏంద్రా? ఏదో అందరం తాగుతాను. అవురా సీను, మమ్మల్ని లంగలని చేస్తున్నావు కదరా. నేను మిమ్మల్ని లంగం చేయలే, జాకెట్లను చేయలే. నేను మిమ్మల్ని లంగం చేయలే, జాకెట్లను చేయలే. మీరే లంగలయ్యారు. అగో నా పెళ్ళని మళ్ళా గట్టిన చూస్తాడు. ముండకొడుక అందుకే నేను రానని చెప్పిన. రా అని తీసుకొత్తివి, రా అని తీసుకొత్తివి. ఇప్పుడు ఏంది తువ్వాల అడ్డం పెడితే తీసేత్తివి. తినే నువ్వు సపరేట్ తిను. నువ్వు కట్టుకో, ఆ గిన్నెలను కట్టుకొని మూతి పెట్టాను. అరే సీను, ఏమైందిరా? ఏం లొల్లిరా? మరదల్ని ఎందుకు ఇబ్బంది పెడతానవు? అగో నువ్వు కూడా మా పైనవా? వరుసకు నీకు చెల్లి అవుతుంది. మరదలన్న పడుతుంది. అరే సీనుగా, నీకు తెలియదు కానీ పాత వరుసకు మరదలైతుందిరా. అగో ఇది ఎక్కడ వేసాం? తాగితే తమ్ముడు బామ్మర్ది అవుతాడా? ఏం లొల్లి తుర్తి లేకుండా అచ్చిన పడసంది రపరప మంచిగా తుర్తి తినుర్రి తాగుర్రి. అరే సీనుగా, నీకు పెళ్ళం మీద అంత ప్రేమ ఉంటే ఇంటికాన్నే చికెన్ తెచ్చి తినిపియనుంటివి. నువ్వు ఈ మందిలకు దావతికి తీసుకొచ్చి ఏం లొల్లిరా? అవునరా, నల్లమొక్క ముండ కొడక అద్దడ్డాట తీసుకొచ్చి కూర్చుండ పెట్టి మంచిగా ఉన్నదారా వీళ్ళ మాటలు. ఇప్పుడు నిన్ను ఇట్లా కాదు, దావతని చికెన్ 100 రూపాయలు పెట్టి చికెన్ తీసుకొచ్చి దావతలు కూర్చుండబెట్టి వీళ్ళందరితో మాట్లాడతావా? నాకు పెగ్గు పోతావా? నాకు పెగ్గు పోతానంటావా? నువ్వేంటి అనుకుంటే తింటాను చికెన్. ఇగో ఇంటికి రా తాత, నీ తోలు తీస్తే ఏమనుకుంటానవో. అయ్యో అగో ఈ సీన్ గాడే పుండుకుంటూ వస్తాడు. అయ్యా అవ్వా. అగో ఏమైందిరా సీన్ మునుకుంటూ వస్తాను? ఏం లేదే అన్న, 31st దావత్కి నా పెళ్ళాన్ని తీసుకుపోయినా. నా పెళ్ళం నా పెయ్యంతా కొట్టింది. అవ్వో అయ్యా అవ్వా, నా బొక్కిరిగినట్టుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆదర్శ ఫిలిమ్స్. ఎట్లుంది మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.